హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు టెట్ ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. రీసెంట్గా 22వ తేదీ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే నేను లింక్ అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది స్క్రీన్ షాట్ రూపంలో మీకు పెట్టాను. అక్కడ చూసి అలాగే డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే, అందులో మిస్టేక్స్ ఉంటే మీరేం టెన్షన్ పడవద్దు. మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఏం పడకుండా డైరెక్టర్ విజయరామరాజు గారు ఆల్రెడీ చెప్పారు. ఏమనంటే, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర మీకు కొన్ని కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసి మీ యొక్క నామినల్ రోల్స్ని కరెక్ట్ చేయించుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది పడద్దు. డౌన్లోడ్ చేసుకొని ఉంచండి. ఎలా ఉన్నా పర్లేదు. హాల్ టికెట్ మీకు తప్పులు ఉంటే అలాగే ఉంచుకోండి, కరెక్ట్ ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఇంకా ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అక్టోబర్ 3 నుంచి 21 తేదీ వరకు మనకి 18 రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఉదయం షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు. ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి చాలా మంది అప్లై చేయడంతో దాదాపు 4,27,300 మంది అప్లికేషన్స్ రావడంతో ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీలో సరిపోలేదు. ఎందుకంటే సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉంది ఆన్లైన్ టెస్ట్ అవ్వడంతో. కాబట్టి ఉత్తరాంధ్ర సైడ్ వాళ్ళకి ఒడిశాలో, ఇక్కడ రాయలసీమ వాళ్ళకి చెన్నై, బెంగళూరు, కోస్తా ఏరియా వాళ్ళకి విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం లాంటి సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. దాదాపు ఒక 25,000 మందికి మన అవుట్ ఆఫ్ స్టేట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇంకా ఇన్ని రోజులు కేటాయించడం ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది మన స్టేట్లో. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో సిస్టమ్స్ ఉన్న మనకి కంప్యూటర్ ల్యాబ్లే ఉపయోగపడతాయి కాబట్టి అక్కడే కండక్ట్ చేయాలి. కాబట్టి మనకి అన్ని రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మధ్యలో 2 days 11, 12వ తేదీ మనకి హాలిడేస్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఆగస్టు 5 నుంచి 20 మధ్యలో జరగాలి ఎగ్జామ్స్. కాకపోతే గవర్నమెంట్ అభ్యర్థులకి ఎగ్జామ్కి సంసిద్ధం అవడానికి ప్రిపరేషన్ టైం తక్కువగా ఉందనే ఉద్దేశంతో తర్వాత పొడిగించేసి 3 months వరకు పైన టైం ఇచ్చి అక్టోబర్ 3 నుంచి 21 తేదీ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలా మంచి నిర్ణయం ఇది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు చాలా టైం కూడా దొరికింది అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి. నేను ఒకటే చెప్తానండి, ఇప్పటి వరకు మీరు చదువుకునింది రివిజన్ చేసుకోండి. ఈ 1 week దాదాపు ఈరోజు 27th, 26th అంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా ఉండేది 1 week టైం. 3వ తేదీ కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. 3, 4, 5 తేదీలో ఉండే ఎగ్జామ్ ఉండే వాళ్ళకి కొత్తవి ఎటువంటి పరిస్థితుల్లో ట్రై చేయొద్దండి. పాతవి ఏమైనా ఉంటే చదివినవి ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ అయినవి రివైజ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా షార్ప్గా పెట్టగలరు. అలాగే రీసెంట్గా అదే ఎగ్జామ్ కాకుండా లాస్ట్గా ఉండే పర్సన్స్ అయితే మంచిగా టైం ఉంది. వాళ్ళు కొంచెం ఇంకా ప్రిపేర్ అవ్వడానికి ఇంకా 1 month దాదాపుగా 20-25 days టైం ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు. తక్కువ టైం ఉన్న వాళ్ళ మనకి రివిజన్ మాత్రమే చేసుకోండి. నా యొక్క సలహా మాత్రం ఇదే. ఎందుకంటే ఎక్కువ ఇంకా టెన్షన్ పడి సిలబస్ అయిపోలేదని ఇంకా వేరే టాపిక్స్ కొత్తగా తీసుకొని క్లమ్జీ అయిపోయి లాస్ట్కి ఎలా అయిపోతుందంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ అంటే మీకు ఏం గుర్తుండవు. ఎగ్జామ్కి వెళ్ళినా కూడా కూర్చున్నా చదివినట్టే ఉంటుంది, టైంకి గుర్తురాదు. అరే ఈ బిట్ ఆల్రెడీ చదివేశాను అని తల బాదుకుంటుంటావు, కానీ పర్ఫెక్ట్గా పెట్టలేవు. అన్ని రాంగ్ క్వశ్చన్స్ అని కన్ఫ్యూజన్లో పెట్టేసి వస్తుంటావు. సో అలా స్కోర్ పోగొట్టుకునే బదులు మంచిగా రివిజన్ చేసుకుంటే పక్క బిట్టు చూడగానే అలా పెట్టేయగలిగేటట్టు రివిజన్ చేసుకోండి. పర్లేదు, మీరు బాగానే చదివి ఉంటారు, మంచిగా టైం ఇచ్చారు కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ ఉంటారు. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. 4,30,000 అప్లికేషన్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత కాంపిటీషన్ ఉందో. కాబట్టి అందరూ బెస్ట్గా ఇవ్వండి. అలాగే మనకి ఎలిజిబిలిటీ మార్క్స్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 60% రావాలి, బీసీ వాళ్ళకి 50%, ఎస్సీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్స్కి 40% స్కోర్ వస్తే టెట్ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 21st ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 27th మనకి ఫైనల్కి రిలీజ్ చేస్తారు. నవంబర్ 2వ తేదీ రిజల్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇంకా నేను మీకు చెప్పదలుచుకుంది అంటే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి. గవర్నమెంట్ జాబ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే లైఫ్ అలా సెటిల్ అయిపోద్ది. సో చాలామంది ఈ నోటిఫికేషన్ గురించే కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారని తెలుసు. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి, జాబ్ కొట్టండి, మీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి. అలాగే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీకి మీ జాబ్ ఒక సెక్యూరిటీగా ఉంటుందని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.